భూంపల్లి మండలం అక్బర్పేట్, మా ఊరు రామేశ్వరంపల్లి. నా పేరు పల్లె కవిత, అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్. ఇతను నన్ను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటేనే మేమిద్దరం కలిసి తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్లో మైనర్ అని చెప్పేసి 2 years వరకు ఆగమని స్టేషన్ వాళ్ళు అన్నారు. 2 years అయిపోయిన తర్వాత మేము అడిగితే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకోనని చెప్పేసి అన్నాడు. అయినా మళ్ళీ మేము అందరిని పిలిపించి అడిగితే స్టేషన్ దగ్గరికి పోతే సిఐ సార్ అన్నాడు కదా, పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని సార్ అన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామంటే 3 days టైం కావాలని అబ్బాయి వాళ్ళు అన్నారు. అబ్బాయి వాళ్ళన్న తర్వాత 3 daysకి మేము కూర్చున్న తర్వాత ఈరోజు పిలిపించి అడిగిపిస్తే అబ్బాయి వాళ్ళు చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఏదో ఒక నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ఇది ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. మీరే నా పట్ల దయ చూపి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. నాకు ఇక్కడ పెళ్లి జరిగింది కాబట్టి నేను ఉంటే ఈ ఇంట్లోనే ఉంటా, లేకపోతే చనిపోతా. రామేశ్వరంపల్లి. నేను 10th class వరకు బాయ్స్ హాస్టల్లో చదువుకొని ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు నార్మల్గా వస్తూ పోతుండగా భూంపల్లి గేట్ నుంచి మా ఊరు వరకు బస్సులు ఉండవు, ఒక్కోసారి ఆటోలు కూడా ఉండవు. అలా నడుచుకుంటూ ఫ్రెండ్స్తో వెళ్తున్న క్రమంలో ఫ్రెండ్షిప్లోనే పరిచయం అయ్యి ఆ అమ్మాయి అనవసరంగా నా మీద నిందలేస్తూ నన్ను తెలియని ఏజ్లో మొత్తం ట్రాప్ చేసి తెలియకుండా పిలిపించి బర్త్డే పార్టీ అని చెప్పేసి కొమ్మడిచెరుకు పిలిపించి చెప్పకుండా దండలు అవి ఇవి తీసుకొని వచ్చి బలవంత పెట్టి ఫోర్స్ కొద్ది నన్ను లోపరుచుకొని అక్కడ చేయించింది. అది నా ఇష్టంతో జరిగింది అయితే అస్సలు కాదు. నన్ను అనవసరంగా పోలీస్ స్టేషన్కి ఎక్కించి దౌర్జన్యం చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో ఒక 9 months ప్రెగ్నెన్సీ లేడీ నా చెల్లె ఉంది. నా చెల్లె ఉన్నదని చూడకుండా కూడా నా ఇంటి మీదకి దౌర్జన్యానికి పోతున్నారు. అసలు నా దగ్గర తప్పే లేదు, అయినా కూడా నన్ను ట్రాప్ చేసి ఇబ్బంది పెడుతూ అనవసరంగా నా పేరుని ఖరాబ్ చేస్తున్నారు. మాకున్న పరుగుని మొత్తం తీస్తున్నారు. అసలు ఎట్లా అంటే చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని దౌర్జన్యానికి దిగుతున్నారు. అసలు నా అమ్మాయి ట్రాప్ చేసింది అని చెప్పడానికి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా నా తప్పే లేదు, అనవసరంగా నా పేరుని ఖరాబ్ చేస్తున్నారు.